ఈ రాత్రి ఆయన చిత్తానుసారంగా బేబీ రానక మ్యాథ్యూస్ అన్న గృహంలో మరి ప్రాముఖ్యంగా ఈ ప్రాంతంలో 3 వారాల నుంచి ఇక్కడ సువార్త స్వస్థత సభ ఇందిరానగర్లో ఏర్పాటు చేయాలి. బేబీ రానక మ్యాథ్యూస్ అన్న గృహాన్ని మనం ఆధారం చేసుకొని అని 3 వారాల నుంచి పోస్ట్ పోన్ అవుతూ ఉంది. దేవుడు ఆయన చిత్తానుసారంగా ఈరోజు మరి ప్రభు ఏర్పాటు చేసినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. కాలాలు సమయాలన్నీ ఆయన తన స్వాధీనంలో ఉంచుకున్నారు. ఈరోజు కుటుంబం కూడా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ప్రభు కృప చూపించారండి. దేవునికి స్తోత్రాలు. చాలామంది ప్రాంత ప్రజలందరూ వింటున్నారు. దేవుని వాక్యం ద్వారా ఈ రాత్రి మనందరినీ యేసయ్య నిండారుగా దీవించునుగాక. లైవ్లో చూస్తున్న వారిని కూడా నా ప్రభు ఎవరిని వదిలిపెట్టేవాడు కాదు. మీరు ఎక్కడి నుంచి వింటున్నా ఈ రాత్రి దేవుని కార్యం మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో నిండారుగా జరుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. క్లుప్తంగా క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ గురించి పరిచయం చేసి ఈ ప్రాంత ప్రజలకు ఆ పరిచర్యలను పరిచయం చేయాల్సిన బాధ్యత మాకుందండి. దేవుని మహాకృపను బట్టి గడిచిన సంవత్సరం 2024 సంవత్సరం అక్టోబర్ 22వ తారీఖున దేవుని చేత ఏర్పాటు చేయబడిన సంఘమే క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్. కళ్యాణపురి కాలనీలో, ఇది ఎక్కడో కాదండి, వినుకొండలో కళ్యాణపురి కాలనీలో ఒక చిన్న మొక్కగా ప్రారంభించబడిన సంఘం దేవుడు ఆయన కృపను బట్టి అనుదినము ఆయన విస్తరింప చేస్తున్నందుకై యేసయ్యకే మహిమ కలుగునుగాక. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో దైవ సేవకులు పాస్టర్ పట్రా ఫిలిప్ గారు ఈ ప్రాంతంలో వినుకొండలో, మాది ఒంగోలు అండి, వినుకొండకు వచ్చి నేను 18 సంవత్సరాలు దేవుని మహాకృపను బట్టి ఈ ప్రాంత ప్రజలకు 18 సంవత్సరాలుగా నేను సుపరిచితం. ఇక్కడే నా సాక్ష్యం, ఇక్కడే ప్రభు ఇచ్చిన పరిచర్య, ఇక్కడే దేవుడిచ్చిన సంఘం ఉంది. కాబట్టి దేవుడు ఆయన చిత్తానుసారంగా ఈ ప్రాంతంలో పాస్టర్ గారు లిడియా ఫిలిప్ గారిని నన్ను ప్రభు ఆయన పరిచర్యలో వాడుకుంటున్నందుకై దేవునికే మహిమ కలుగునుగాక. ఎంతో ప్రార్థనాపూర్వకంగా ప్రయాసతో ఆయన చిత్తానుసారంగా దేవుడు అనేక మంది ప్రజల ఆశీర్వాదం కోసం ఈ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చిత్తానుసారంగా నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరంగా ఉండాలి అని దేవుడు ఆయన తలంచి ప్రభు ఆయన చిత్తానుసారంగా అనేకుల కొరకు ఈ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఎక్కడో కాదండి, కరెంట్ ఆఫీస్ ఎదురు బజార్ కళ్యాణపురి కాలనీలో గీతాంజలి గీతం స్కూల్ మధ్య రోడ్డులో దేవుని చిత్తానుసారంగా ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. మా చర్చిలో ప్రతి మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఉపవాస ప్రార్థనలు ఎంతో ఆశీర్వాదకరంగా జరుగుతున్నాయి. ఆసక్తి కలిగిన వారందరూ పాల్గొనొచ్చు. ప్రతి ఒక్కరిని ఈ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చికి జాతి, కులము, మతము, డినామినేషన్, వర్గ భేదాభిప్రాయాలు ఏమి లేవండి. ప్రభువుని తెలుసుకోవాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి, దేవునిలో ఆత్మీయంగా దీవించబడాలి అనుకున్న వారందరిని కూడా క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. షార్ట్ ఫామ్లో సిబిసి అని పిలుస్తాం. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటలకు మరి చక్కటి బైబిల్ స్టడీసు, అలాగే ఆన్లైన్లో ఇక వచ్చే వారం నుంచి ఆన్లైన్లో చూసే వారి కోసం కూడా బుధవారాలు ప్రార్థనలు చేయబోతున్నాం. ఈ యొక్క సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మా ఫోన్ నెంబర్స్ 9851608881, మీ అందరికి సుపరిచితమే. ఇది 9573180881, ఇది కొత్త నెంబరు. గడిచిన 25 సంవత్సరాల నుంచి నా నెంబర్ అదే 9851608881. కాబట్టి మీరందరూ ఆన్లైన్లో, ఇక బుధవారాలు మేము 7 గంటల నుంచి ఆన్లైన్లో ఉంటాము. ప్రార్థన మనవులు ఎవరైనా చేయించుకునేవారు ప్రార్థన చేయించుకోవచ్చు. బుధవారాలు వచ్చే వారం నుంచి బైబిల్ స్టడీ ఉంటుంది, వాక్యం ఉంటుంది, ఆన్లైన్లో ప్రార్థనలు ఉంటాయి. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సింది మనం చేస్తున్నాం. గురువారాలు ఇట్లా వినుకొండలో ఆయా కాలనీలో సువార్త స్వస్థత సభలను ఏర్పాటు చేశాం. ఎందుకంటే ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. ఈ కడవరి దినాల్లో సువార్త అందించాలి, యేసు ప్రభు గురించి చెప్పాలని గురువారాలు ఒక్కొక్క కేంద్రంలో
ఆదివారాలు అనౌన్స్ చేస్తాం ప్రార్థనాపూర్వకంగా. గురువారాలు వినుకొండ పట్టణంలో ఆయా కేంద్రాల్లో ఈ సువార్త స్వస్థ సభలు ఏర్పాటు చేస్తున్నాం. వాటిని కూడా ప్రత్యక్ష ప్రసారం మా యూట్యూబ్ ఛానల్ పేరు పాస్టర్ ఫిలిప్ విఎన్కే. చక్కగా ప్రత్యక్ష ప్రసారంలో మీరందరూ పాల్గొనవచ్చు, దైవాశీర్వాదాలు పొందుకోవచ్చు. శుక్రవారం స్త్రీల కూడిక రేపు సాయంత్రం పాస్టర్ గారు జరిగిస్తారు 6:30 గంటలకు. స్త్రీలందరూ ఆహ్వానితులే కాబట్టి మీ అందరూ కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి మనం చేస్తున్నాం. శనివారం సాయంత్రం 7 గంటలకు ప్రార్థనా సహవాసం ఉంటుంది. అనారోగ్యంతో ఉన్న వారి కోసం, కుటుంబాల ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారి కోసం, కుటుంబ సమస్యలు ఉన్న వారి కోసం, ఆయా సమస్యలతో నలిగిపోతున్న వారి కోసం ప్రార్థనలు చేస్తాం. చదువుకుంటున్న బిడ్డలు, డిఎస్సి రాస్తున్న బిడ్డలు, రాసిన బిడ్డలు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, బిడ్డల కోసం ఎదురు చూస్తున్న వారి కోసమై ప్రార్థనలు చేయబడతాయి. శనివారం రాత్రి, ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు చర్చిలో ఆదివారపు ఆరాధనలు, మరి పునరుద్ధాన ఆదివారపు ఆరాధనలు జరుగుతాయండి. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం సాయంత్రం కూడా ఆరాధన జరుగుతుంది. ప్రాక్టికల్ టాక్స్, కుటుంబాలకు అవసరమైన శ్రేష్టమైన వాక్యాలతో దేవుడు ప్రతి ఆదివారం సాయంత్రం, నిన్న ఆదివారం ఆ సందేశం మీరు వినుంటారు. కోపం గురించి, కుటుంబాలను పాడు చేస్తున్న కోపము కదండి, 4 రకాలైన కోపాల గురించి నిన్న ఆదివారం సాయంత్రం కుటుంబాలకు అవసరమైన ఆత్మీయమైన సందేశం కదండి. కోపము పాపము కదండి. కోపపడుడు కానీ పాపం చేయకుడి. పాపముతో ఉన్న కోపం, ఆకస్మిక కోపం, మొండి కోపం, న్యాయమైన కోపం అని 4 విషయాలు మనం దేవుని వాక్యంలో ధ్యానం చేశాం. ఇలా ఆత్మీయ సందేశాలు, ఎన్నో అద్భుతమైన విషయాలు దేవుని వాక్యంలో వినాలి అని మీరు ఆశపడితే దేవుడి క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్కి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మిమ్మల్ని ఎవరిని అపహరించడానికి మేము రాలేదండి, మేము దొంగలం కాదు. కానీ కడవరి దినాల్లో సత్య సువార్త మీకు అందించాలని, దేవుని రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలని భారంతో, నశించిపోయే ఆత్మల పట్ల భారంతో దేవుడి సిబిసిని ఏర్పాటు చేశాడు. కళ్యాణపురి కాలనీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో క్రైస్తవేతరులు అనేక మంది ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మీరు కూడా దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన ప్రజలైతే రండి. దేవుడు మీ అందరినీ నిండారుగా దీవించునుగాక. ఆమెన్. ఈరోజు ఈ రాత్రి సందేశం కొరకై ఒక చిన్న మాట దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభువారు ఆయన పరిచర్య చేస్తున్న దినాల్లో శిష్యులకు ఆయన ప్రార్థన నేర్పించారు. ఆ ప్రార్థనలో యేసయ్య 11వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అనుదినము, అనుదిన ఆహారం కదండి. అనుదినము అనే మాట ఈ రాత్రి మన సందేశం యొక్క అంశము. అనుదినము చెప్పండి. అనుదినము, ఎవ్రీడే. అనుదినము. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారి జీవితాల్లో అనుదినము ఆయన చేసే గంభీరమైన కొన్ని కార్యాలు దేవుని వాక్యంలో నుంచి ఒక 3-4 విషయాలే చాలా క్లుప్తంగా చెప్తాను. సమయం ఈరోజు మించిపోయింది కాబట్టి ఒక 3-4 విషయాలే మనం అవసరమైన మాటలు విందాం ఈ రాత్రి. అనుదినము యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచిన దేవుని బిడ్డల జీవితాల్లో అనుదినము ఆయన మన జీవితాల్లో చేసే గంభీరమైన ఒక 4 విషయాలు ఈ రాత్రి మనం నేర్చుకుందాం. అనుదినము, అనుదినము, అనుదినము. ఈ రోజుల్లో ఒక దినదిన గండమైపోయిందండి. మనిషి బ్రతకటం ప్రతిరోజు కష్టమైపోతుంది. ఎలా బ్రతకాలి ఈరోజు, ఎలా జీవించాలి ఈరోజు నాకేమైద్ది, ఏ అపాయం ముంచి ఉంది కదండి, పొంచి ఉంది. ప్రజలంతా ప్రతిరోజు ఆందోళన చెందుతున్నది ఈ దినాల్లో కదండి. పోయిన వారమే మనం ఒక విమానపు క్రాష్ చూసాం కదండి. అది అవగానే ఒక హెలికాప్టర్ క్రాష్. రోజు అనేక మంది యాక్సిడెంట్లో చనిపోతున్న వారు ఎంతమందో. భారతదేశంలో అంటండి, భారతదేశంలో ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వారు రాత్రి కల్లా తిరిగి రాని వాళ్ళు ఎంతమంది తెలుసా? మన భారతదేశంలో 29 రాష్ట్రాల్లో 57,000 మంది
ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి రారంటండి. ఇది వాస్తవం, ఇది వాస్తవం. భారతదేశం యొక్క గణాంకాల ప్రకారం లెక్కలు చూసిన విషయం నేను మీతో పంచుకుంటున్నాను. ఇండియా టుడే మ్యాగజైన్లో రాసిన విషయం. 57,000 మంది వారు బయటికి వెళ్తారే కానీ మరలా ఇంటికి రారంటండి. ప్రతిరోజు ఎన్నో అవాంతరాలు, ఎన్నో అపాయాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ సమాజంలో, ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి యేసుక్రీస్తు ప్రభు నా దేవుడు, నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో ఆయన పాపంని జయించాడు, ఆయన సిలువ మోసాడు, భయంకరమైన శిక్ష భరించాడు, నా కొరకై సిలువ జయించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నాడని యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించిన వారి జీవితాల్లో యేసయ్య అనుదినము చేసే 4 ప్రాముఖ్యమైన ఆత్మీయమైన సత్యాలు, ఆశీర్వాదాలు ఈరోజు దేవుని వాక్యంలో మనం నేర్చుకుందాం, దీవించబడదాం. అనుదినము యేసయ్య నీ కొరకై ఈ కార్యాలు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అనుదినము ఆయన మన జీవితాల్లో చేసే ఈ 4 గంభీరమైన విషయాలు త్వరగా చూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం ద్వారా ఈ రాత్రి ఈ ప్రాంత ప్రజలు, లైవ్లో చూస్తున్న వారందరూ దీవించబడుదురుగాక. మొట్టమొదటి చూద్దాం విలాప వాక్యాల గ్రంథం 3వ అధ్యాయం. విలాప వాక్యాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలు ఉన్నాయండి. 66 గ్రంథాల్లో పాత నిబంధన అంటారు విలాప వాక్యములు. ఇర్మియా ప్రవక్త రాశాడు విలాప వాక్య లామెంటేషన్ 3వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. హల్లెలూయా! ఎంత గంభీరమైన విషయం అండి. అనుదినము నూతనముగా మనం ఆరాధించే యేసయ్యకు మన మీద ఏం పడుతుందంట? వాత్సల్యత, ప్రేమ. మనుషుల ప్రేమ రోజు రోజుకి క్షీణించిపోతుంటుందండి. లాబాన్ని యాకోబు మొట్టమొదటిసారిగా యాకోబుని లాబాను చూసినట్టుగా యాకోబు అంటాడు, మీ నాన్న ప్రేమ నా మీద తగ్గిపోయింది, నిన్న మొన్నలాగలేదు. మనుషుల ప్రేమ అనుదినము క్షీణించిపోతూ ఉంటుంది కదండి. కొంతమంది భార్యలు భర్తలు తంటారు, భర్తలు కూడా భార్యలు తంటారు ఈ మాట. ఏమండి, పెళ్ళైన క్రొత్తలో చూసినట్టుగా మీరు నన్ను ఇప్పుడు చూడలేదండి, పెళ్ళైన క్రొత్తలో ప్రేమించినట్టుగా మీరు నన్ను ఇప్పుడు ప్రేమించడం లేదండి, అనుదినం నీకు నా మీద ప్రేమ చల్లారిపోతుందండి. వాస్తవమే. ఈ కడవరి దినాల్లో, ఈ ఆఖరి దినాల్లో, యేసయ్య రాకడ సమీపంగా ఉన్న దినాల్లో మనుషుల ప్రేమ చల్లారిపోతూ ఉంటుందండి. అయితే గొప్ప శుభవార్త ఏంటో తెలుసా? ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల ప్రేమ నీ పట్ల చల్లారిపోవచ్చు, అధికారుల ప్రేమ నీ మీద చల్లారిపోవచ్చు, మీ పిల్లల ప్రేమ మీ మీద చల్లారిపోవచ్చు, భర్త ప్రేమ భార్య మీద, భార్య ప్రేమ భర్త మీద చల్లారిపోవచ్చేమో కానీ కదా, అనుదినము యేసయ్యకు నీ మీద నూతనముగా ఏం పుట్టుచున్నది? వాత్సల్యత అండి. ప్రతిరోజు యేసయ్యకు నీ మీద క్రొత్తగా ప్రేమ పుట్టిద్దంట. ఎంత గొప్పవాడండి యేసయ్య. ఆయన నిన్ను చూసినట్టుగా ఈరోజు చూసేవాడు కాదు, మొన్న చూసినట్టుగా ఈరోజు చూసేవాడు కాదు. ప్రతిరోజు నిన్ను చూసినప్పుడు నూతనముగా క్రొత్తగా ఆయన ప్రేమించే దేవుడు. అందుకని యేసయ్య ప్రేమగల దేవుడు కదండి. దేవుని వాక్యంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లిటిల్ బైబిల్ అంటారు. బైబిల్లో 66 గ్రంథాలు ఉంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఏమంటారు తెలుసా? లిటిల్ బైబిల్ అంటారు. ఎందుకో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యేసయ్య లోకం అనే దగ్గర నీ పేరు పెట్టుకో. నా తల్లి, ఈ రాత్రి మాటలు వింటున్నా నీవెవరైనా సరే, మనుషుల ప్రేమ కొరకు పరితపిస్తున్నావేమో,
భార్య ప్రేమ కొరకు, పిల్లల ప్రేమ కొరకు, వారి ప్రేమ కొరకు, వీరి ప్రేమ కొరకు, బంధువుల ప్రేమ కొరకు. లేదో యేసయ్యకు నీ మీద నూతనముగా ప్రతిరోజు క్రొత్తగా ప్రేమ పుట్టుకొస్తుంది. ఆయన ప్రేమించినట్టుగా నిన్నెవరు ప్రేమించలేరు. ఎంత గొప్పడండి యేసయ్య. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశించక నిత్య జీవం పొందినట్లు ఆయన కుమారుడైన యేసు ప్రభునే నీ కొరకు నా కొరకు ఆయన శిలువకు అప్పగించి. ఎంత గొప్ప ప్రేమ అండి, ఎంత గొప్ప ప్రేమమయుడండి యేసయ్య. నీ కొరకు ఆయనే శిలువలో మరణించేంతగా ప్రేమించాడు. ఎవరైనా అలా ప్రేమిస్తారా? అనుదినము ఆయనకు నీ మీద నా మీద నూతనంగా ఏం పుడుతుంది? వాత్సల్యత ప్రేమ పుట్టుచును. నిన్న చూసినట్టుగా ఈరోజు చూడంట, పోయిన సంవత్సరం చూసినట్టుగా ఈరోజు చూడంట, ఈ సంవత్సరం చూడంట. యేసయ్య ప్రతిరోజు ఒక స్పెషల్గా ప్రత్యేకంగా నిన్ను ప్రేమించేవాడు. ఎంతగా ప్రేమిస్తాడో తెలుసా? ఆయన మన పాపాలు జ్ఞాపకం చేసుకునేవాడు కాదండి. ఆయన మన పాపాలు జ్ఞాపకం చేసుకునేవాడు కాదు. ఎంతగా ఆయన ప్రేమ ఉందో తెలుసండి. 4 విషయాలు మీకు చదివి వినిపిస్తా చూడండి. దేవుని ప్రేమ నీ పట్ల నా పట్ల ఎంత గొప్పగా ఉందో కీర్తన గ్రంథం 103వ సంకీర్తన. నేను చెప్పే వచనాలు బాగా చూడండి. కీర్తనల గ్రంథం 103వ సంకీర్తన 12వ వాక్యం చదువుతారు ప్రియులు. ఎవరైనా తీసుకున్నారు చదవండి. పడమటికి తూర్పు ఎంత దూరమో. చూడండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు సిలువలో కార్చిన రక్తంలో నీ పాపాన్ని నువ్వు కడుక్కున్నట్లయితే బైబిల్ చెబుతుంది, మనము ఆయన దగ్గరికి వచ్చి మన పాపములను ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు? ఎంతగా క్షమిస్తాడో తెలుసా? బైబిల్ చెప్తుంది పడమటికి తూర్పు ఎంత దూరమో. అమ్మా మీకు ఒక విషయం చెప్తా వినండి. చరిత్రలో ఈ భూగోళంలో ఎవ్వరు కూడా ఈస్ట్కి ఇటు ఈస్ట్ నుంచి ఇటు వెస్ట్కి, ఇటు వెస్ట్ నుంచి ఇటు ఈస్ట్కు ప్రయాణం చేసిన ఎవరు లేరమ్మా, ఎవ్వరు లేరు. ఎందుకో తెలుసా? ఇది చాలా లాంగ్ డిస్టెన్స్. గ్లాస్ తీసుకొచ్చి సుమంత్, గ్లాసులో మంచిది. చూడండి, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన పాపములను ఏం చేశాడు? చూడండి, చరిత్రలో చాలా గొప్ప విషయమో. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన పాపములను అంత ఏం చేశాడు? దూరపరిచాడు. యేసయ్య పాపాలు దూరపరిచాడు, అంతగా ప్రేమించాడు తల్లి. మనుషులైతే ఒకరికొరక నీ పాపాలు గుర్తు చేసుకోవచ్చు, కానీ యేసయ్య నీ పాపాలు జ్ఞాపకం చేసుకునేవాడు కాదు. ఏం చేశాడు ఆయన? మన పాపములను ఏం చేశాడు? మొట్టమొదటిగా పాపాలు దూరపరిచి. చరిత్రలో ఎవరు కూడా పడమటి నుంచి తూర్పుకి, తూర్పు నుంచి పడమటికి ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరు లేరండి. ఇది చాలా గొప్ప విషయం. యేసయ్య మన పాపాలు అంత దూరంగా చేసి ప్రేమించాడు. రెండవ మాట చూడండి, మీకా గ్రంథం 7వ అధ్యాయం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం చదవండి ఎవరైనా. మీకా 7:19. ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషాలు అణిచివేసి వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో ఏడబడేసాడు చెప్పండి. ప్రపంచంలో ఎవ్వరు కూడా సముద్రపు అగాధంలోకి వెళ్ళినోళ్ళు లేడండి. అమ్మా బాగా వినండి, సముద్రపు అగాధంలోకి వెళ్ళిన వాడు ఎవ్వరు లేరు. ఆ లోతు చాలా భయంకరం. కానీ దేవుడంట నీ పాపాలు నా పాపాలు క్షమించి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన రక్తంలో నీ పాపం కడుక్కొని ప్రభా నన్ను క్షమించని అడిగితే ఎంతగా ప్రేమిస్తాడంటే సముద్రపు అగాధంలో. ఎక్కడండి? అగాధంలోకి వెళ్ళినోళ్ళు లేరండి. మానవ చరిత్రలో
సముద్రపు అగాధంలో కడుగు పెట్టిన వాడు ఎవడు లేడు తెలుసా? సముద్రపు అగాధంలో పడి మనమే అప్పుడప్పుడు మన పాపాల జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ యేసయ్య మనల్ని ఎంత ప్రేమించాడో తెలుసా? పడమటికి తూర్పు ఎంత దూరమో మన పాపాలు అంత దూరం చేశాడు. రెండవది సముద్రపు అగాధంలో పడేశాడు, అంతగా క్షమించాడు. మూడవది చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38:17 చదవండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. మిక్కుటమైన ఆయాసము చదవండి. చూసారా, ఆ మాట మర్చిపోయారు. యెషయా గ్రంథం 38:17 నీ వీపు వెనక తట్టు ఎక్కడండి? నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ. ఇంకొక సత్యం ఏం తెలుసా? ఏ డాక్టర్ కూడా వీపు, ఏ మనిషి కూడా, డాక్టర్లే కాదు, డాక్టర్లకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే ఏ మానవుడు కూడా ఏం చేయలేడు, తన వీపు చూసుకోలేడు. చూసుకోండి మీరు ఒకసారి, మీ వీపు చూసుకుంటారే, వెనక తిరిగి వీపు కనపడిద్దా? వీపు కనపడిద్దా? వీపు కనపడదండి. దేవుడు యేసయ్య మన పాపాలు క్షమించి ఏం చేశాడు? వీపు వెనక తట్టు. ఎక్కడ? ఏ తట్టు? వీపు వెనక తట్టు మన పాపాలు ఏం చేశాడు ఆయన? చదవండి ఆ మాట. వీపు వెనక తట్టు నా పాపములన్నీ పారవేశాడు. ఎంత గొప్ప దేవుడు చూసారా? యేసయ్య మనల్ని ఎంత ప్రేమించాడు. మొదట చెప్పండి. ఒకటి, పడమటికి తూర్పు ఎంత దూరమో అంత మన పాపాలు ఏం చేశాడు? దూరం చేశాడు. రెండవది, సముద్రపు అగాధంలో మనల్ని క్షమించి సముద్రపు అగాధంలో పడేశాడు. మూడవది, వీపు వెనక తట్టు మన పాపాలని ఏం చేశాడు? పారవేశాడు. నాలుగో మాట చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. యెషయా గ్రంథం 43:25. తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను ఏం చేయను. ఎంత మంచోడమ్మ యేసయ్య. మనుషులు జ్ఞాపకం చేసుకుంటున్నారు కానీ యేసయ్య మన పాపాలు ఏం చేయడంట? అంతగా ప్రేమించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే అనుదినము నూతనముగా ఆయనకేం పుడుతుంది? మన మీద వాత్సల్యత పుట్టుతుంది. ఎంతగా ప్రేమ పుడుతుందంటే ఆయన మనల్ని క్షమించాడు. మన పాపాలు క్షమించి పడమటికి తూర్పు ఎంత దూరమో మన పాపాలన్నీ ఏం చేశాడు? ఒకటి, దూరం చేశాడు. రెండవది, ఆయన మనల్ని క్షమించి ఏం చేశాడు? మన పాపాలన్నీ ఏం చేశాడు? సముద్రపు అగాధంలో పడేశాడు. మూడవది, ఆయన మనల్ని క్షమించి వీపు వెనక తట్టు మన పాపాలన్నీ పారేశాడు. నాలుగవది, ఆయన మనల్ని క్షమించి ఇక ఎప్పుడు మీ పాపాలు నేనేం చేయను, జ్ఞాపకము చేసుకొనను అన్నాడు కదా. మనమే అప్పుడప్పుడు ఏం చేస్తుంటాం? దేవుని బిడ్డలారా, యేసయ్య నిన్ను నన్నంత ప్రేమించాడు. ఈ లోకంలో ఎవ్వరూ ఆయన ప్రేమించరు. అంతగా ఆయన ప్రేమించినట్టుగా నిన్ను నన్ను ఎవ్వరూ ప్రేమించలేరు. అంత గొప్పగా యేసయ్య మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. చెప్పండి గట్టిగా, ఏం చేశాడు? ప్రేమించాడు. అనుదినము ఆయనకు మన మీద ఏం పడుతుంది? నూతనముగా ప్రేమ పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు ఆయన అంతగా మనల్ని ప్రేమించాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నిన్ను నన్ను యేసయ్య అంతగా ప్రేమించాడు. అనుదినము ఆయనకు మన మీద ప్రేమ పుట్టుచున్నది. రెండవ మాట చూద్దాం. కీర్తన గ్రంథం 68వ సంకీర్తన 19వ వచనం. 68వ సంకీర్తన 19వ వచనం చదవండి అమ్మ ఎవరైనా. ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారము ఏం చేస్తున్నాడు? అబ్బాబ్బాబ్బా అమ్మ, ఈ రోజులు ఎవరైనా ఉన్నారా? నీ భారం మోసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?
నీ భారం మోసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి అమ్మా. కదా, బంధువులు వస్తే ఒక్కరోజు ఉండేలేక వాళ్ళు మనకేమైపోతున్నారు, ఎంత భారం అయిపోతారో. ఏమండి, ఇంకెళ్ళండి, వెళ్ళండి వెళ్ళండి. ఒక ఆయన రాశారంటే బోర్డు, బంధువులు రావచ్చు కానీ భోజనాలు పెట్టబడవు. అంటే వాళ్ళు ఇంటికి వచ్చేది ఎందుకు? ముఖం చూసిపోవటానికి. భారం, భారం అండి. పిల్లలే భారం అయిపోతున్నారు. అలాగే పిల్లలకి తల్లిదండ్రులు భారం అయిపోతున్నారు. ఎంత భారమో కదా. ఈ రోజుల్లో ఆర్ఫనేజ్లు ఎన్ని పెరిగిపోయినాయో. తల్లిదండ్రులు చూసేవాళ్ళు లేక కదా, వాళ్ళేమో కడుపు కాయగట్టి 9 మాసాలు మోసి పెద్ద చేసి ప్రేమించి కదండి, ఎంత కష్టపడి. ఒక తల్లి గురించి వింటా ఉంటాను నేను ఎప్పుడు. చాలా మంచి తల్లి, కూలీనాలు చేసుకొని పిల్లోడిని ఇంజనీరింగ్ దాకా తీసుకొచ్చి, వాడు ఇంజనీరింగ్లో RVRNJCలో వాడు ఇంజనీరింగ్ చేస్తామంటే ఈ తల్లి వెళ్ళిందంట చూడటానికి. నా పిల్లోడు చదివే కాలేజ్ చూసి వస్తాను, వాడికి ఏమైనా మిఠాయి తీసుకెళ్తారని కొన్ని ఆహార పదార్థాలు చేసుకుని వెళ్తే, ఆమె దూరంగా ఉన్నప్పుడే ఈ పిల్లోడు వాడి స్నేహితులతో ఉన్నాడంట. అరే ఎవరు ఒక ఆమె వస్తుంది అని పక్కన వాళ్ళంటే, ఎవరు రామా ఇక్కడికి వస్తుంది అని దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఆమె దగ్గరికి వస్తూ ఉంటే వీడు దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఆమె దగ్గరికి వస్తుంటే దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఆఖరికి ఆమె పరిగెత్తి దగ్గరికి వెళ్తే వాడు వెళ్ళిపోయాడంట. ఆ తల్లి ఎంత బాధతో ఇంటికి వెళ్ళిపోయింది తెలుసా? నా కొడుకు కోసం నేను ఇంత కష్టపడి కూలీనాలు చేసి, నా చేతులు చెమట రక్తంగా మార్చి కష్టపడి వాడిని పెద్దోని చేస్తే వాడు ఇప్పుడు చూడు ఏమైపోయాడు. దేవుని బిడ్డలారా, మనుషులు ఒకరు భారం ఒకరు భరించలేరండి. కానీ యేసయ్య ఎవరో తెలుసా? అనుదినము ఆయన మన భారాన్ని భరించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అనుదినము మన భారం భరించే దేవుడు మనకున్నాడు. ఎంత గొప్ప దేవుడు యేసయ్య. నీ భారాలు ఎటువైనా సరే ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎవరు పిలుస్తారండి? నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రం బయటకు త్రోసివేయను. మీ భారాన్ని భరించడానికే కల్వరి సిలువలో మీ కొరకై నేను వేలాడాను. కల్వరి సిలువలో మీ భారం అంతా మోసాను. అనుదినము మీ భారం ఏదైనా సరే నా మీద వేయండి కదా. పేతురు అదే రాస్తాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేని గురించి చింతపడకుడి. మీ భారం ఏదైనా సరే. కొంతమందికి ఈ రోజుల్లో రోగం ఎంత భారం అండి కదండి. ఒక రోగి ఇంట్లో ఉంటే ఎంత భారమో. ఒక ఆమె అంటుంది, పాస్టర్ గారు త్వరగా చచ్చిపోతే బాగుండనే. ఎందుకమ్మా ఆ మాట అంటున్నావు? నా రోగం నా ఇంట్లో వాళ్ళకి చాలా భారం అయిపోయిందండి. చూసేవాళ్ళు లేరండి, పట్టించుకునే వాళ్ళు లేరండి, కనీసం ఇడ్లీ తిన్నావా అని అడిగేవాళ్ళు కూడా లేరండి. ఇడ్లీ పెట్టడమే కష్టమైపోయింది. ఎందుకు నేను బ్రతికుంటాం? పాస్టర్ గారు ఎంత బాధపడుతుందో. ప్రియమైన దేవుని బిడ్డారా, మనుషులు నీ భారాన్ని మోయలేకపోవచ్చు, మనుషులు నీ భారాన్ని భరించలేకపోవచ్చు. నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో మన భారం మోసిన దేవుడు ఆయన చెప్తున్న మాట ఏం తెలుసా? ప్రభువు స్తుతినందును గాక ఆయన అనుదినము మన భారాలన్నీ ఏం చేస్తున్నాడు? భరించుచున్నాడు. హల్లెలూయా. గట్టి అప్పుడు చిన్నగా హల్లెలూయా. మీరు ఇంకేం మీ భారాలు లేవు అనుకుంటా. మీకు భారాలు లేవేమో కదా. నిజంగా భారాలు ఉన్న వాళ్ళంతా గట్టిగా చెప్పండి హల్లెలూయా. అన్ని చేతులు లేవాల గట్టిగా హల్లెలూయా కదండి. ఈరోజు ఎన్ని భారాలు, అప్పులు భారాలు. మన జైపాల్ గారు వచ్చారు కదా వినుకొండ, నాకు ఎంత నవ్వు వచ్చిందో. నిరుద్యోగుల కొరకు ప్రార్థన చేస్తాను లేండమ్మా అంటే కొంతమంది లేచారు, ప్రార్థన చేశాడు. అమ్మా పిల్లలు లేని ఎవరైనా ఉంటే లేవండమ్మా ప్రార్థన చేస్తానంటే కొంతమంది లేచారు. అమ్మ అప్పులున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మొత్తం మీటింగ్కి వచ్చిన వాళ్ళంతా లేచారండి. ఆయనకి బెత్తరపోయాడు పాపం. గబగబ స్టేజ్ ఎక్కడ ఉన్నానమ్మా కనబట్టలేదు. ఆ స్టేజ్ ఎక్కి చూస్తే కానీ ఆయనకి వామ్మో ఇంతమంది ఉన్నారు అప్పులు. అవును, ఈ రోజుల్లో అప్పుల భారం, ఆర్థిక భారం, రుణ భారం, వ్యాధి భారం ఎన్ని మోయలేకపోతున్నారు మనిషి. బైబిల్ గ్రంథంలో కూడా ఒక స్త్రీ గురించి మనకు బాగా తెలుసు కదండి. 12 సంవత్సరాల నుంచి ఎవరామె రక్తస్రావ రోగంతో బాధించబడింది. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో తిప్పలు పడింది. తనకున్నదంతా ఏం చేసింది?
ఖర్చు పెట్టేసింది అంతే. చూడండి, ఆరోగ్యం కోసం డబ్బులన్నీ ఖర్చు పెట్టి తప్పు లేదండి. ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు పెట్టడంలో తప్పు లేదు. ఎందుకో తెలుసా? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఈమె ఆరోగ్యమే మహాభాగ్యంగా ఎంచుకుంది కాబట్టి ఇంట్లో సోమరిగా పడుకోవాలా, త్వరగా చనిపోవాలనుకోవాలా, ఆరోగ్యంగా భూమి మీద తిరగాలనుకుంది. అయితే ఆమె తిరుగుతూ ఉంటే ఎవరు చెప్పారో, అమ్మా ఇంత కష్టపడుతున్నావు, ఇన్ని మందులు మింగుతున్నావు, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించమ్మా, యేసయ్య వస్త్రపు చెంగులో స్వస్థత ఉందమ్మా అని ఎవరు చెప్పారో తెలియదు. కానీ వెంటనే ఆమె ఆ మాట వినిందండి. యేసయ్య దగ్గరికి వచ్చింది, వెనకాల నుంచి యేసయ్య వస్త్రపు చెంగు పట్టుకుందంటే యేసయ్యలో నుంచి ప్రభావం ఆమెలోకి వచ్చింది. ఆమె రక్తధార కట్టబడింది, బాగుపడింది. ఆ రోజు ఆమె వ్యాధి భారం తగ్గిపోయింది అంతే. ఎందుకో తెలుసా? యేసయ్య మన భారం భరించేవాడు. ఈ రాత్రి నీ భారం ఎటువంటిదైనా సరే, ఒకవేళ అనారోగ్యమా నీ భారం, లేకపోతే అప్పులా నీ భారం, లేకపోతే కుటుంబంలో మాట వినని పిల్లలా నీ భారం ఏదైనా సరే యేసయ్య దగ్గరికి వచ్చి నీ భారాన్ని ఆయనకు పంచుకో. ప్రభా, నా ఇంట్లో సమాధానం లేదయ్యా, ఎంతో భయంకరమైన భారం నా బ్రతుకులో ఉందయ్యా, ఈ భారాన్ని మోయలేకపోతున్నా, యేసయ్యా నువ్వే సహాయం చేయాలి అని అడిగితే యేసయ్య మన భారాలు భరించటానికే అని ఈ లోకానికి వచ్చాడు కదండి. యేసు ప్రభువారు అంటాడు, దేనిని గుర్చియో చింత, పౌలు రాస్తాడు, దేని గురించి చింతపడు, మీ చింత యావత్తు నా మీద వేయండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అనుదినము మన భారం భరించే దేవుడు కదండి. 2 మాటలు విన్నాం. మొట్టమొదటిగా అనుదినము ఏం చేస్తున్నాడు ఆయన? ఆయనకు నూతనముగా మన మీద ఏం పడుతుంది? ప్రతిరోజు క్రొత్తగా చూస్తాడు యేసయ్య కదా. పెళ్లి కూతురుని పెళ్ళైన కొత్తలోనే పెళ్లి కొడుకు ఏం చేస్తాడు? చాలా కొత్తగా చూస్తాడు. ఇక పెళ్ళి అయ్యే కొద్ది చాలేమ్మో, పాతకు పెళ్లి కూతురేను కదండి, ఇక చాలే కదా. కానీ యేసయ్య అట్లా చూడ్డు. యేసయ్య అనుదినము క్రొత్తగా చూస్తాడు. నూతనముగా ఆయనకు మన మీద ఏం పడుతుంది? ప్రేమ పుట్టుచున్నది, వాత్సల్యత. భలే గొప్ప మాట అండి, గట్టిగా వాత్సల్యత అనండి. చాలా గొప్ప, తెలుగులో గొప్ప మాట. అనుదినం ఆయనకు మన మీద క్రొత్తగా ప్రేమ పుట్టుచున్నది. దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రేమ పుట్టడమే కాదు, అనుదినము ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? భారాన్ని భరిస్తున్నాడు. నీకున్న ఏ భారమైనా సరే యేసయ్య దగ్గరికి రా. రాత్రి యేసయ్య నీ సొంత రక్షకునిగా అంగీకరించు. యేసయ్య నువ్వు నమ్ము. యేసయ్య నీ భారాన్ని భరిస్తాడు. నా భారము తేలిక అన్నాడు యేసయ్య. యేసయ్య దగ్గరికి వస్తే ఆయన కాడి సులువు చేస్తాడు. ఎందుకంటే ఆయన నీ పక్షమై కార్యాలు చేసేవాడు. అనుదినము ఆయన మన భారాలు భరించింది. 3వ మాట చూడండి, చదువుకున్న వాక్యంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం ఆ వచనం, మా అనుదిన ఆహారము, మా అనుదిన 11వ వచనం, మా అనుదిన ఆహారము. ఎవరండి? యేసయ్య అనుదినం మనకేమిచ్చేవాడు? ఆహారము, పోషించేవాడు. 3వది, అనుదినము పోషించేవాడు. ఆయన మన పోషణకర్త, ఆయన మన సంరక్షకుడు కదండి. లోకంలో పోషించే వాళ్ళు ఎవరు లేరా? పాస్టర్ గారు, నన్ను పోషించే వాళ్ళు ఎవరు లేరయ్యా, వృద్ధా పెన్షన్ కూడా రావట్లేదయ్యా, చాలా సమస్యలతో ఉన్నానయ్యా, పోషణ ఎవరు లేరయ్యా. యేసయ్య అనుదినము నిన్ను నన్ను పోషించేవాడు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొంటాయి కానీ ఆయనను ఆశ్రయించు వారికి, ఆ మాటకు అర్థమేం తెలుసా? బాగా వినండి, చెప్తాను. సింహపు పిల్లలు ఎవరో తెలుసా? సింహము అడవికి రాజు. సింహం ఎవరో తెలుసా? మృగరాజు అంటారు కదా. అడవిలో సింహం ఎవరో తెలుసా? రాజు. మీరు బాగా వినండి, రాజు పిల్లలు ఎప్పుడైనా ఆకలితో ఉంటాయా? చెప్పాలి, నాగమని ఉంటాయా? ఉండవా? ఉండవు. చూసారా, రాజు పిల్లలకి ఏ కొదువ ఉండదు కదా.
కానీ ఒకరోజు సింహపు పిల్లలైనా ఏం చేస్తాయంట? ఆకలితో అలమటిస్తాయంట. కానీ యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి అనుదినము ఆహారం ఇచ్చి పోషించే దేవుడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం అంటాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి. ఇవన్నీ మొదట ఆయన రాజ్యము నీతిని వెతకుడి, అవన్నీ నీకే దినాలో. ఎందుకు తెలుసా? ఆయన అనుదినం మనల్ని ఏం చేసేవాడు? పోషించుచున్నాడు. ఒక చక్కటి సండే స్కూల్ పాట ఉంటుంది. చిన్న చిన్న పిల్లలరా యేసురాజు చెప్పెనుగా, గగనము ఎగిరే పక్షుల చూడుమా, అవి విత్తావు మరికోయవుగా, కొట్లలో కూర్చుకొనవు, వాటిని దేవుడు పోషించుచున్నాడు. అల్పమైన పక్షులనే దేవుడిట్లు పోషించిన, నిన్ను నన్ను నిజముగా పోషించు. అలాగైన ఆహారమునకై చింతించకు, ఆధారం ఎవరని దుఃఖించకు, పక్షుల కంటే శ్రేష్ఠులమనే ప్రభువు. గట్టి చప్పట్లు కొట్టండి. ఎవరమాట? మనం ఎవరు చెప్పండి? మరి ఎందుకు నీకు ఈరోజు ఏం తినాలా? పొద్దున్న లేవగానే అసలు లేచి మోకరించి ప్రార్థన చేసుకోండి. కొంతమంది యేసయ్య ఇచ్చిన నూతన దినాన్ని బట్టి వందనాలు చెప్పరు. పొద్దున్న లేవగానే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసు. ఏమండి ఈరోజు ఏం చేసుకుందామండి? వంకాయ, బీరకాయ, నీ ముఖం బీరకాయ. ఇప్పుడు ఇదే ముచ్చట 10 దాకా తగువులు, సమస్యలు. దేవుని బిడ్డలారా, యేసయ్య మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? పోషించుచున్నాడు. అనుదినము పోషించు. ఆదికాండం 50 అధ్యాయంలో మనకు తెలుసు యోసేపు గురించి. యాకోబు చనిపోయాడు వృద్ధాప్యంలో. యాకోబు చనిపోయిన తర్వాత యాకోబు పిల్లలందరూ ఏమనుకున్నారు తెలుసా? నాన్న చచ్చిపోయాడు రే, ఐగుప్తుకులో ఉన్నావు రే. యోసేపు ఏం చేస్తాడో తర్వాత పగ తీర్చుకుంటాడేమో, సమయం దొరికిందని కుతికి మీద కాలేసి తొక్కుతాడేమో, ఒక్కొక్కడిని కొరడాలతో కొట్టిస్తాడు అని వాళ్ళు అనుకుంటుంటే, అన్నలారా, యోసేపు అన్న మాట తెలుసు, భలే అద్భుతమైన మాట అండి. అన్నలారా, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. హల్లెలూయా. వాస్తవంగా యోసేపు ఆ మాట అన్నాడు కానండి, తర్వాత యోసేపు చనిపోయాడు. అవునా కదా? యోసేపు చనిపోయాడు. ఆ అధ్యాయంలో చూస్తాం యోసేపు చనిపోతాడు. కానీ యోసేపు కంటే మరణపు ముళ్ళు విరిచిన పరమ యోసేపు మనకున్నాడు. హల్లెలూయా. మృత్యుంజయుడైన యేసయ్య మనకున్నాడు. ఆ స్థానంలో ఆయన మాట అంటున్నాడు, నేను మిమ్మును మీ పిల్లలను ఏం చేస్తాను? పోషించదు. మన ఒక పిల్లోన్ని వాళ్ళ అమ్మ అడుగుతుంది, పెళ్లి చేసుకోరా, పెళ్లి చేసుకో. ఎట్ట పోషించేదమ్మా? నేను ఎట్ట పోషించాలి చెప్పుమ్మా, ఎట్ట? ఏంగా చేసుకోయ్యా. విశ్వాసంతో ప్రభు వైపు చూడండి. యేసయ్య మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తాడు. హల్లెలూయా. అనుదినము ఆయన ఆహారం ఇచ్చేవాడు, అనుదినము పోషించేవాడు. చూసారా ఎంత గొప్ప దేవుడు? అనుదినము ఆయన మనల్ని పోషించేవాడు. అనుదినము ఆయన ప్రేమ మన మీద క్రొత్తగా పుడుతుంది. అనుదినము ఆయన మన భారాలు భరించేవాడు. అనుదినము ఆయన మనల్ని పోషించేవాడు. పోషణకర్త ఆయన మనల్ని పోషించేవాడు కదా. యెషయా 54:10 ఎంత బలమైన మాట. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప మాత్రం నిన్నేం చేయదు. నేను నిన్ను విడిచిపెట్టే దేవుడను కాదు. నేను అల్ఫా ఓమేగా, నేను సజీవుడను, నేను మృత్యుంజయుడను. అనుదినము నేను మిమ్మల్ని పోషిస్తా. యేసయ్య అనుదినము పోషించేవాడు. కాబట్టి మొట్టమొదటిగా అనుదినము ఆయనకు మన మీద ఏం పడుతుంది? నూతనముగా వాత్సల్యం. అనుదినము భారం భరించేవాడు, అనుదినము పోషించేవాడు. మన పోషణకర్త యేసయ్య. ఆఖరి మాట చూడండి, అపొస్తలుల కార్యం గ్రంథం. సరే, ఈ మాట చూసుకుందాం. సామెతల గ్రంథం 8వ
అధ్యాయం. సామెతలు 8:34 ఆ మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు. అనుదినము ఆయన మనతో మాట్లాడే దేవుడు. అనుదినము ఆయన స్వరాన్ని వినిపించేవాడు. రాస్తున్నాడు భక్తుడు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కూర్చొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. ధన్యులు, వారు దీవించబడిన వారే. రాత్రి మాటలు వింటున్న మీరందరూ, మనందరం దీవించబడిన వారమే. వినటం మాత్రమే కాదండి. చూడండి, మీరు ఎవరు ఆమె అని చెప్పలేదు. దీవించబడిన వారమే. ఎటు పోయారు? అనుదినము ఆయన మాటలు వినాలి. అందుకనే క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో ఒక సోమవారమే, ఇక మిగతా వారాలన్నీ వారకుడికులు. ఎంత గొప్ప భాగ్యం అండి. భారం కలిగిన సేవకులను దేవుడు మనకిచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఎక్కడ ఎడతెరిపి లేకుండా ప్రతిరోజు నూతన వాక్యాలు, నూతనంగా దేవుని మాటలు, దైవ సేవకుడికి దేవుడు వినిపించే ఆ స్వరాన్ని మీకు వినిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘమే క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్. ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుని బిడ్డలారా, ఆసక్తితో రండి. ఈ వాక్యం దొరకని దినాలు మనమున్నాం. దేవుడు మనకిచ్చిన, మనకు అందుబాటులో కదా. ఏమండి, దూరం అండి కళ్యాణ్పురి కాలనీ అంటే పాస్టర్ గారు, ఇందిరానగర్కి అది చాలా దూరం అండి. దూరమైన కొన్ని చోట్ల బాటిల్లా, దూరమైన ఉద్యోగానికి బాటిల్లా, దూరమైన నర్సాపేట బాటిల్లా, దూరమైన విజయవాడ బాటిల్లా కదా. సైతాన్ ఏమంటాడు తెలుసా? దూరం పోవద్దు. ఫరో ఏమన్నాడు చూడండి ఇశ్రాయేలుతో, మీరు దూరం పోవద్దు. చూడ, శత్రువులు చెప్పే మాట. దూరం కదా, ఇక్కడే మాకు సంఘం చిక్కిందిలేండి, ఇక్కడే ఉంటాంలేండి, గిరిగీసుకొని ఉండబాకండి. తల్లులారా, యేసయ్య దగ్గరికి రండి. దూరం అనుకోబాకండి. చక్కటి దేవుని వాక్యం ద్వారా మన ప్రాణ, ఆత్మ, దేహాలు ఏం చేయబడాలి? ఉజ్జీవపరచబడాలి. యేసయ్య వచ్చినప్పుడు ఇలాగే ఏమైపోవాలి? ఆయన మహిమలోకి వెళ్ళిపోవాలి కదా. అదే కదా మన ధ్యానం. మహిమలో నీ ఉండు చోటికి నన్ను చేర్చెదనంటివే, మహిమలో నీ ఉండు చోటికి నన్ను చేర్చెదనంటివే, ఇహము దాటిన దాక నిన్ను వెంబడించెద రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటివి. యేసయ్య ఎప్పుడో రాబోతున్నాడండి. ఆయన రాకడైతే సమీపం ఉంది. అనుదినం ఆయన మనకి ఈ వాక్యాలు వినిపిస్తున్నాడు. అనుదినం ఆయన స్వరాన్ని వినిపిస్తున్నాడు. అనుదినం ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని, ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకొని, ఆయన ఉపదేశం వినువారు ఎవరండి? ధన్యులు, వారు దీవించబడిన వారే. దేవుని వాక్యాన్ని వినువారు ఎవరు చెప్పండి? వారు ధన్యులు. గట్టి చెప్పండి, ఎవరు వారు? బైబిల్ చెప్తుంది, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనివాడు ధన్యుడు. అంతము సమీపంగా ఉంది. ఈ కడవరి దినాల్లో ఆయన స్వరాన్ని వినాలి. దేవుడు మనకిచ్చిన ఈ వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. యాకోబు అంటాడు కదా, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండాలి. దేవుని బిడ్డలారా, మనం వినువారు మాత్రమై ఉండి మనల్ని మనం మోసపుచ్చుకోకుండా దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు, అనుదినము ఆయన స్వరాన్ని మనం విన్నప్పుడు ఎంతగా దీవించబడతాము. అనుదినము లేవగానే దేవుని వాక్యాన్ని వినాలి. దేవుడు మనకిచ్చే సందేశాన్ని వినాలి. ప్రతిరోజు వాక్యం చదివేటప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేసినప్పుడు మనం ఆయనతో మాట్లాడతాం. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన స్వరం విన్నప్పుడు మనం ఎంత దీవించబడతాం కదా. అందుకనే సియోను గీతాల్లో ఈ పాట ఉంటుంది, నీ స్వరము వినిపించు ప్రభువా,
నీ దాసుడాలాకించు, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట మాకు ఎంతో దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, తొలగించు ఆపదల నుండి, తొలగించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. దేవుని స్వరం వింటాం, మనకెంతో ఆశ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదినం ఆయనతో మనం మాట్లాడుతున్నాం, అనుదినము ఆయన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఎవరైతే ఆయన స్వరాన్ని వింటారో, ఆయన గడప యొద్ద కూర్చొని, ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకొని ఆయన మాటలు వినువారు ధన్యులు, దీవించబడిన వారు, సంతోషానికి వారే వారసులు, వారి కుటుంబాలు ఎంతో దీవించబడినవి. కాబట్టి రాత్రి ఈ 4 విషయాలు అనుదినము ఆయన మన జీవితాల్లో చేసే ఈ 4 గంభీరమైన విషయాలు చెప్పండి. ఒకటి ఏంటిది? అనుదినం ఆయనకు మన మీద ఏం పడుతుంది? నూతనమైన ప్రేమ పడుతుంది. రెండవది, అనుదినము ఆయన మన భారాలు భరించేవాడు. మూడవది, అనుదినం ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? పోషించుచున్నాడు. నాలుగవది, అనుదినం ఆయన స్వరాన్ని మనకి వినిపిస్తున్నాడు. ఆయన స్వరానికి లోబడితే కదా, సౌలా సౌలా, దమస్కులో సౌలు దేవుని స్వరాన్ని విన్నాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నా, నీవెవరు అన్నాడు కదా, నీవు హింసించుచున్న దేవుణ్ణి నేనే. ఎప్పుడైతే ఆ స్వరం విన్నాడు, గుర్తుపట్టాడు, తన జీవితంలో రక్షణలోకి వచ్చాడు, మారు మనసు వచ్చాడు, గొప్ప పరిచర్య చేసి. రాత్రి దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతుండగా ఈ స్వరానికి నీ హృదయాన్ని తెలిస్తే కదా, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసి, హృదయం అనే తలుపు తీసి నేను వానిలోకి వస్తాను. వాళ్ళలోకి వచ్చి అతనితో నేను, నాతో అతడు ఏం చేస్తాడు? దేవుని స్వరాన్ని వినాలి. అనుదినము దేవుడు మనతో మాట్లాడు కదా. ఇప్పుడు కూడా దేవుడు మాట్లాడతాడు. ఒక టీచర్ గారు, సండే స్కూల్ టీచర్ గారు అంట, పిల్లలకి వైట్ పేపర్స్ ఇచ్చిందంట. వైట్ పేపర్స్ ఇచ్చారే, హృదయం పటం గీయండ్రా అనిందంట. ఏ పటం? హృదయం పటం గీయండ్రా అంటే పిల్లలందరూ గీశారంట. అవన్నీ చూస్తుంటే ఒక పిల్లోడు ఏం చేసేది తెలుసా? హృదయం పటం గీసి దానికి తలుపేసి తాళం పెట్టాడు. పటం వాడు ఏం చేశాడు? హృదయం పటం గీసి ఏం చేశాడు? తలుపేసి తాళం పెట్టాడు. టీచర్ అడిగింది అంటారే, నేను హృదయం పటం గీయమంటే తలుపేసి తాళం వేసేవేంద్రా అని అంటే, నిజమే కదా టీచర్, నిజమే కదా టీచర్, యేసయ్యా ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వానిలోకి వస్తానన్నాడంటే, మనం రానికుండా, యేసయ్యని రానికుండా ఏం చేసాం? తలుపేసి తాళం పెట్టుకున్నాం కదా టీచర్, ఇంకా యేసయ్య బయటే ఉన్నాడు కదా టీచర్ అని ఎత్తరపోయిందని టీచర్. ఈ ప్రాంతంలో, ఇందిరానగర్ ప్రాంతంలో ఇంకా ఎవరైనా యేసు ప్రభు కొరకు మీ హృదయం తెరవకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఒకవేళ హృదయంలో తలుపేసుకొని తాళం వేసుకున్నావేమో, బలవంతంగా యేసయ్య రాడండి. యేసయ్య బలవంతంగా నీలోకి వచ్చే దేవుడు కాదు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఈ రాత్రి కూడిక ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశాడు. ఆయన చిత్తం ఉంది. ఎవరి ఇళ్లలోకో, ఎవరి హృదయాల్లోకో యేసయ్య ఈ మాటలు తీసుకువెళ్తున్నాడు. ఇక ఆలస్యం చేయబాకు, కఠినపరుచుకోబాకు. ఈరోజు యేసు ప్రభు కొరకు నీ హృదయం అనే తలుపు తెరిచి ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే యేసయ్య ఇప్పుడే నీలోకి వస్తాడు. అనుదినము నూతనముగా ఆయనకి నీ మీద వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము ఆయన నీ భారం భరించే దేవుడు, అనుదినము ఆహారం ఇచ్చి పోషించే దేవుడు, అనుదినము ఆయన స్వరాన్ని వినిపించి నిత్య జీవంలోకి నడిపించే దేవుడు. అంత గొప్ప యేసయ్యను చేజార్చుకోకుండా, తృణీకరించకుండా, విసర్జించకుండా ఈ రాత్రి ఇక్కడ యేసు ప్రభు కొరకు నీ హృదయాన్ని తెరిస్తే, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసయ్య నిన్ను ప్రేమించే ఈ కూడిక ఇక్కడ ఏర్పాటు చేసి నీతో మాట్లాడుతూ ఉండగా
ఆయన స్వరాన్ని విని తలుపు తీస్తావా? నీ హృదయం అనే తలుపు తెరుస్తావా? యేసయ్య నీ హృదయంలో చేర్చుకుంటావా? ఇదే మిక్కిలి అనుకూల సమయం. ప్రార్థన చేసుకుందాం. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. అందరూ, ఈ వాక్యం విన్న వారందరూ, లైవ్లో చూస్తున్న వారందరూ అనుదినము యేసయ్య ఆయన బిడ్డల జీవితాల్లో చేసే 4 గంభీరమైన కార్యాలు ఈ రాత్రి దేవుడు మనకు వినిపించాడు. అనుదినము నూతనముగా ఆయనకు నీ మీద నా మీద వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము ఆయనకు మన మీద ప్రేమ పుట్టుకొస్తుంది. మనుషుల ప్రేమ కోసం పరితపిస్తున్నావేమో. వారు ప్రేమించాలి, వీరు ప్రేమించాలనుకుంటున్నావేమో. లేదో, నిన్ను సృష్టించిన యేసయ్య, నీ కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్య, సిలువలో నీ కొరకు రక్తం కార్చి నిన్ను విమోచించిన యేసయ్య ఆయన ఈ రాత్రి అంటున్నాడు, అనుదినము నీ మీద నూతనముగా నాకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము క్రొత్తగా నిన్ను చూస్తున్నాను, క్రొత్తగా నిన్ను ప్రేమించే దేవుడను. నిన్న ప్రేమించినట్టుగా ప్రేమించను, పోయిన సంవత్సరం ప్రేమించినట్టుగా ప్రేమించను. అనుదినము నూతనముగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రెండవది, అనుదినము నీ భారం భరించే దేవుడను. నీ భారాలు ఎంత భయంకరమైనవైనా, ఎంత పెద్దవైనా, నీ భారం భరించే దేవుడని నేను నీకున్నాను. అనుదినము అది పాప భారమైన, అది రోగ భారమైన, అది వ్యాధి భారమైన, అది అప్పుల భారమైన, అది ఏ భారమైనా కల్వరి సిలువలో నీ భారం భరించుట కొరకే నేను సిలువలో నీ కొరకు నీ పక్షాన భారాలన్నీ మోసాను. నా బిడ్డ, నీ భారాన్ని నేను తేలిక చేస్తానమ్మా. నా దగ్గరికి రా. నీ భారం భరిస్తున్న దేవుడని నేను, నీ భారం భరించే దేవుడని నేను. నా దగ్గరికి రా. నీ భారాన్ని తేలికగా చేస్తాను, నీ భారాన్ని తేలికగా చేస్తాను. అనుదినము నీ భారం భరిస్తాను. మూడవది, అనుదినము నేను నిన్ను పోషించే దేవుడను. అనుదినము ఆహారం ఇచ్చి పోషిస్తాను. నేను నిన్ను పోషించే దేవుడు, నిన్ను నీ పిల్లలను పోషించే దేవుడను. నేను పోషణకర్తను, నేను వదిలిపెట్టను. అనుదినము నేను నిన్ను పోషిస్తాను. నాలుగోది, అనుదినము నీవు నా నిత్యత్వాన్ని సంపాదించుకున్నట్టు కరికై నీకు నా స్వరాన్ని వినిపిస్తున్నాను. వస్తావా నా దగ్గరికి? నీ హృదయాన్ని ఇస్తావా? నీ హృదయంలో చోటిస్తావా? నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తానని యేసయ్య ఈ రాత్రి ఈ సువార్త స్వస్థత సభలో మనతో మాట్లాడుతుండగా, యేసయ్య నీ హృదయంలో చేర్చుకోవటానికి, అనుదినము భారం భరించే యేసయ్యకు నీ భారాలు అప్పగించడానికి నువ్వు ఇష్టపడితే, మీరున్న చోట మీ చేతి చూయిస్తారా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీరు ఎటువంటి వారైనా, ఏ పరిస్థితుల్లో ఈ సన్నిధిలో కూర్చున్నా, మీ భారం పోవాలి, మీ భారం సునాయాసం అవ్వాలి, మీ భారం తేలిక అవ్వాలంటే రండి, యేసయ్య దగ్గరికి రండి. యేసయ్య దగ్గరికి రండి, మీ భారాలు అప్పగించండి. అనుదినం యేసయ్య నా భారం భరించయ్యా, అనుదినం యేసయ్య నన్ను పోషించయ్యా, అనుదినం యేసయ్య నన్ను ప్రేమించయ్యా, అనుదినం నీ స్వరం నాకు వినిపించయ్యని ప్రార్థిస్తున్న వారంటే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీ చేతిలో చూయించండి గట్టిగా దేవుని సన్నిధిలో. గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ అమ్మా. యేసయ్య నీ కొరకు నిలబడ్డాడు ఈరోజు. యేసయ్య నీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు. యేసయ్య మన భారం భరించే దేవుడు. యేసయ్య నీ ముందున్నాడు, యేసయ్య నీ ముందున్నాడు. నీ భారాలు ఎటువంటివైనా సరే అనుదినం ఆయన మన భారాన్ని భరించే దేవుడు. చేతులు దించండి. గాడ్ బ్లెస్ యూ. యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించి మీ భారాలు ఆయనకు అప్పగించండి. రాత్రి యేసయ్య మిమ్మల్ని స్వస్థపరచునుగాక, యేసయ్య మిమ్మల్ని బాగు చేయునుగాక, యేసయ్య మీ కుటుంబాలను దీవించునుగాక, యేసయ్య మీ బిడ్డలకు మార్పును కలుగు చేయునుగాక, మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయునుగాక, ఘన కార్యాలు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.